అనిపిస్తుంది. లేదు, అల్లర్లు సృష్టించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవట్లేదు. మొత్తం అన్ని ప్రాంతాల్లో మీరు గుడివాడ అమర్నాథ్ తోటి హోంమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడించటం కూడా ఇందులో ఇదే కాన్స్పిరసీ. మీకు తాడిపత్రిలో జరుగుతున్న విషయాలన్నీ కూడా ఇదే కాన్స్పిరసీ. మీకు తిరుపతిలో బొమ్మన కరుణాకర్ రెడ్డి మాట్లాడే రేకెత్తించే ప్రతి అంశం కూడా టు బ్రేక్ ది లా అండ్ ఆర్డర్. ఇక్కడ అమరావతి విషయంకి వచ్చేసరికి దీన్ని చాలా ప్లాన్ ప్రకారం తీసుకెళ్ళాడు. మొత్తం ఇదంతా కూడా ఇట్ ఈస్ ఎ వెల్ ప్లాన్డ్. ఇది రైతుల మీద, అమరావతి మీద దాడి చేయటానికి ఒక వెల్ ప్లాన్డ్ ఇది మిషన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. మీరు గమనిస్తే వీళ్ళు ఇక్కడ నేలపాడు రైతులు కానీ పెనుమాక రైతులు కానీ వీళ్ళు కొంతమంది ఇవ్వలేదు, ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇవ్వలేదు. వాళ్ళు ఎప్పటి నుంచో ఇవ్వలేదు. అంబటి రాంబాబు ఏం చెప్తాడు అంటే రైతుల్ని దౌర్జన్యంగా బెదిరించి దౌర్జన్యంగా భూములు లాక్కున్నారు ఈ చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇవాళ కూడా చెప్పాడు. మరి ఈ 120 మంది భూములు ఎందుకు లాక్కోలేదు అంబటి రాంబాబు? అది చెప్పాలి కదా నువ్వు. వీళ్ళని ఎందుకు లాక్కోలేదు? అన్ని వేల మంది లాక్కుంటే వీళ్ళు పెద్ద లెక్క, వీళ్ళ లెక్క లాక్కోవాలనుకో. అంటే ఎంత అబద్ధాలు ప్రచారం చేస్తారంటే వీళ్ళకి అసలు మామూలుగా మీరు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పినట్టు సిగ్గు శరం ఏమీ లేదు. ఏది నోటికి ఏది వస్తే అది చెప్పటం తప్ప. ఇక్కడ అమరావతి రైతులు అంటే వెంకటకృష్ణ గారు అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు అనే అర్థంలో వాడతారు. అవును, అమరావతికి రాజధానికి భూములు ఇవ్వని వాళ్ళని పెనుమాక రైతు లేకపోతే నేలపాడు రైతు అంటారు తప్ప అమరావతి రైతు అనరు. వీళ్ళందరూ వచ్చి ఒక రైతుట ల్యాండ్ ఇవ్వలేదుట భూ సమీకరణలో, దాంతో చుట్టూత కందకంలాగా తవ్వేశారట. ఆయన నేను సాగు చేసుకుందాం, పొలానికి నీళ్లు పెట్టుకుందాం అంటే పోవటానికి దారి లేదుట. ఆ కేసు వాళ్ళ దగ్గరికి వచ్చిందిట. ఎవరి దగ్గరికి? అంబటి రాంబాబు దగ్గరికి వస్తే ఆ రైతు పడే బాధ చూడలేక వాళ్ళు పరామర్శించడానికి వచ్చారట. వీళ్ళంతా పెదరాయిళ్ళని. మరి నువ్వు ఊళ్ళో అందరూ నీకు భూ సమీకరణలో ల్యాండ్ ఇస్తే నువ్వు ఒక్కడివి ఎందుకు ఇవ్వలేదు అని అడగరా? ఎవరు అడగలేదా? అడిగినా నువ్వు ఇవ్వలేదా? నువ్వు అంటే నీకు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏం చెబితే అది విని అదే పని చేసిన వాడివి. ఈ రోజున నువ్వు వచ్చి నాకు పొలానికి నీళ్లు పెట్టుకోవటానికి వెళ్దామంటే తవ్వేశారండి, రోడ్డు తవ్వేశారండి అంటాడు. ఆయన్ని పరామర్శించడానికి వీళ్ళందరూ వచ్చారు. ఎవరు? దేవినేని అవినాష్, పేరుని నాని లాంటి వాళ్ళు, శాంతి కాముకులందరూ ఆ రైతుని పరామర్శించడానికి పొలానికి నీళ్లు పెట్టుకోవాలి కదా పాపం. అందుకోసం అని చెప్పి వీళ్ళందరూ వచ్చారు. ఎంత దారుణమైన కుట్రలు పన్నుతున్నారంటే ఇంకా నవ్వుతారని కూడా లేదండి. అసలు వీళ్ళకి ఇదే లేదు అసలు. నవ్వుతారని కాదండి, నాకు అర్థం కాని విషయం ఏంటంటే నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది, సరే మిగతా విషయాల్లో అంటే చర్చలు పెడతా ఉంటాం, అది వేరు. కానీ ఇంత పరుషమైన పదజాలను నేను కూడా వాడే కారణం ఏంటంటే అమరావతి ఈజ్ అన్ ఎమోషనల్ థింగ్. రాష్ట్రానికి సంబంధించింది, రాష్ట్ర రాజధాని, కేంద్రంలో చట్టం అయిపోయింది, పార్లమెంట్లో చట్టం అయిపోయింది, రాష్ట్రపతి గెజిట్ ఇచ్చారు. అయినా కూడా మీకు ఇంకా కక్ష లేకపోతే ఇంకా మేము మారుస్తాం, బూడిది మార్చేది ఎలా మారుస్తారండి? మారుస్తారో మరి బొత్స సత్యనారాయణతో కూడా చెప్పించారు ఆ విషయాన్ని. ఆయన సీనియర్ మోస్ట్, ఆయన ఎలా చెప్పాడో నాకు అర్థం కాల. ఇటు అంటే వీళ్ళందరూ వచ్చి అక్కడ రైతుల మీద వీళ్ళు దాడి చేసి పోలీసుల మీద ఆ అంబటి రాంబాబు పోలీసుని తోసేస్తున్న విజువల్ చూస్తే నిజంగా మనలాంటి వాళ్ళు ఒక పోలీసుని మ్యాన్ హ్యాండిల్ చేశాడు అంబటి రాంబాబు. పైగా వచ్చి మీరు చూసారా, ఏబిఎన్ చూసారా? ఏబిఎన్లో ఆల్రెడీ అప్పటికే మా మీదకి తోసేస్తున్నాడు అని చెప్తున్నాడు. అంటే నువ్వు తోసేసింది నువ్వా, ఏబిఎన్ తోసిందా? ఎక్కడ ఎటువంటి అంటే సంకోచం లేకుండా అబద్ధాలు చెప్పుకుంటూ వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎట్లా సపోర్ట్ చేస్తారు? వీళ్ళది ఏదన్నా ఒక జెన్యూన్ ఇష్యూ తీసుకుంటున్నారా? ఏ ఇష్యూ లేకుండా అమరావతిలో మళ్ళీ చిచ్చు పెట్టాలి, రైతుల్ని రెచ్చగొట్టాలి,
ఆ రైతుల్ని ఏదో ఒక విధంగా బదనాం చేయాలి. వెంకటకృష్ణ గారు, వాళ్ళు ఉన్న 5 సంవత్సరాల్లో ఏ రోజు కౌలు కూడా ఇవ్వలేదండి. అవును. రైతులు కోర్టుకెళ్తే కోర్టులో తేలి వాళ్ళు జడ్జిమెంట్ రైతులకి అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా ఫండ్స్ రిలీజ్ చేయకపోతే రైతులు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేశారు. ఎన్నిసార్లు వేశారో తెలుసా? ఎన్ని కేసులు వేశారో తెలుసా? కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ కౌలు రిలీజ్ చేయటం. అప్పుడు ఏమయ్యాడు ఈ అంబటి రాంబాబు? ఎక్కడికి పోయాడు? ఈ పేరుని నాని రైతుల వాళ్ళ దీన్నంతా పరిరక్షించే వీళ్ళందరూ కదా, రైతు ఉద్యమకారులు కదా. మరి ఆ రోజున కౌలు ఇవ్వకపోతే కోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తీర్పు ఇస్తే కూడా చలనం లేని ప్రభుత్వంలో వీళ్ళందరూ మంత్రులుగా పనిచేసి ఈ రోజున వచ్చి వీళ్ళు ఇట్లా మాట్లాడతారు. తగుదనమ్మా అని బయలుదేరి ఓకే, నిజంగానే ఒక 40 మంది 50 మంది రైతులు వీళ్ళ దగ్గరికి వచ్చారేమో, వాళ్ళు వీళ్ళ పార్టీ సానుభూతి పరులు అయి ఉండొచ్చు, లేకపోతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మనుషులండి. కరకట్ట అనే ఇది కూడా ఉండేది కదా అప్పట్లో. ఎగ్జాక్ట్లీ. అయితే సరే ఓకే, అయినా సరే మీరు వాళ్ళ ద్వారా ఏదో చేయాలనుకున్నారు. ఈ దాడి ఏంటి అంటారు? వాళ్ళు రైతుల దగ్గరికి వెళుతుంటే రాళ్లతో దాడి చేశారు. నిజంగా